రాష్ట్రంలో ప్రతి పౌరుడు అమరావతి నా రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. డీప్ టెక్ క్యాపిటల్గా అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా నిర్మాణమవుతుందన్నారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా ఉంటామని హెచ్చరించారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడితే అదే వారికి చివరి రోజని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు 26 నెలల్లో సాగునీటి ప్రాజెక్టుల కోసం దాదాపు 25,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్లతో 36 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఇరిగేషన్ క్యాలెండర్ విడుదల చేశామని తెలిపారు. అమరావతిలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం అమరావతి సహా అనేక విషయాలపై ప్రసంగించారు. అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవం, 5.5 కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీక మన రాజధాని అమరావతి. రాజధాని నిర్మాణం కోసం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వేలాది మంది రైతులు వేలాది ఎకరాల భూమి ఒక వినూత్నంగా ₹1 ఖర్చు లేకుండా ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు. ఆ రైతులకు మనస్ఫూర్తిగా మరొక్కసారి నా అభినందనలు, నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఇలాంటి స్ఫూర్తి దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఆదర్శం. ఇది ఒక గొప్ప శుభ పరిణామం. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా రాజధాని నిలుస్తుంది. బ్లూ సిటీ, గ్రీన్ సిటీ, అదే మరి గ్రీన్ ఎనర్జీ, కార్బన్ న్యూట్రల్, నో పోల్ సిటీ, డీప్ టెక్ క్యాపిటల్గా అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా నిర్మాణం అవుతుంది. రాజధానిలో 50,000 కోట్ల విలువైన పనులు 25-30 వేల మందితో రాత్రింబగుళ్ళు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ప్రతి పౌరుడు అమరావతి నా రాజధానిని గర్వంగా చెప్పుకునేలా ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధానిగా అమరావతిని తయారు చేస్తామని రాష్ట్రానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మన ముందుకు